నమస్తే అండి. నమస్తే. సార్ ఎలా ఉందంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉంది, చంద్రబాబు నాయుడు వచ్చింది ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మోసం అండి. మోసం ఏంటంటే మోసం, ఇప్పుడు పెన్షన్ల విషయం దగ్గరికి వస్తే ఇంట్లో అందరికి ఇస్తానన్నాడు. మరి కరెంటు బిల్లు 300 కరెంటు బిల్లు వస్తే తీసేయడం ఏంటండి? 300 యూనిట్లు కరెంటు బిల్లు వస్తే తీసేసామని ఎలిజిబుల్ అన్ ఎలిజిబుల్ అంట. ఇది ఎక్కడదండి? ఇది మోసం కాదా? ఇప్పుడు నువ్వు అందరికి ఇస్తాను, జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికి ఇచ్చినా అందరికి ఇచ్చారు. కానీ ఒక ఇంట్లోనే అందరికి ఇస్తానన్నాడు. కానీ ఈ 300 యూనిట్లు కారు ఉంటే ఆయన డీజిల్ పోతున్నాడా? మేము కరెంటు ఏసీ పెట్టుకుంటుంటే ఆ డబ్బులు పెరిగిపోతుంటే ఆయన కడుతున్నాడా? కరెంటు ఛార్జీలు పెంచేసి 300 యూనిట్లు ఏంటండి? అసలు కరెంటు మేము కాల్చుకుంటున్నాం, మేము డబ్బులు కడుతున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ ఏమైనా కడుతుందా? ఎందుకండి మోసం? చేస్తే సరిగ్గా చేయి. జగన్మోహన్ రెడ్డి గారు కంట ఎక్కువ చేయాలనుకుంటే, కానీ జగన్మోహన్ రెడ్డి గారి కంట తక్కువ చేసి సూపర్ 6 అని సూపర్ సెక్స్ అనుకుంటున్నావు. ఏమీ లేదు. మరి 6 గ్యారెంటీ పూర్తి అయిపోయినాయి. ఎవరైనా మాట్లాడితే 4 మందమైనట్టు కోస్తామనలేదండి. కోస్తామంటే ఆయన కోస్తారు, మందం అన్నాడు. కోస్తామన్నారు అనుకోండి, ఏమండి ఎవరిని చూసి భయపడాలండి? ఈ రోజున ఎవరిని చూసి భయపడసలేదు. వాటర్ని చూసి వాళ్ళు భయపడాల. మరి రెడ్ బుక్ చూసినా, రెడ్ కలర్ చూసినా వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు గుండెపోట్లు బాత్రూంలో పడిపోతున్న జారీ అంటున్నాడు. ఏంటండి బుక్ చూసి పడిపోవట్లేదండి. లోకేష్ ఏదో ఒక డెవలప్ అయ్యి కొత్త మాట్లాడుతున్నాడు. కుర్రోడు కదండి, మాట్లాడినామండి తప్పేముంది. మరి పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో మాట్లాడితే రానేమో జగన్ రానేమో ఇక లాస్ట్ ఎలక్షన్ లాస్ట్ టైం 11 వచ్చింది సార్, 1 కూడా రాని అంటున్నాడు. అంటే ఇప్పుడు మళ్ళీ ఈవీఎంలు పెట్టుకుని ఆయనే గుద్దేసుకుంటాడా? అంటే ప్రజల నిర్ణయం కాదా? అంటే జగన్ రానివ్వకపోవడానికి ఆయన ఎవరండి? ఆయన పైన ఆయన చేసుకోమానండి. ఆయన పైన ఆయన చేసుకోకుండా జగన్ కోసం మాట్లాడతాం. వీళ్ళు ఇస్తానన్న పథకాలు ఇవ్వకుండా ఇంకా జగన్ ఏంటండి ఇది? జగన్ అంటే కాదు, వీళ్ళు ఎవరు? నువ్వు ముఖ్యమంత్రిగా ఎక్కావు. ఇప్పుడు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడంటే కూటమి ప్రభుత్వంలో ఒక డిప్యూటీ సీఎం అండి. జగన్మోహన్ రెడ్డికి 5 డిప్యూటీ సీఎంలు ఇచ్చారు. డిప్యూటీ సీఎం అన్నది పెద్ద ముఖ్యమంత్రి లాంటి పదవేం కాదండి. ఏదో ఇవ్వాలని ఇచ్చారు. ఒకటండి పాపం ఏమంటే కాపులకి ఏదో చేస్తానన్నాడు. కాపు సోదరులారా, మీకు ఈ మీడియా ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. చూశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేశారో, ఎవరికి ఎలా చేశారో తెలుసు. ఇది కూటమి ప్రభుత్వంలో ఇదే పవన్ కళ్యాణ్ గారు మేము కాపులకి ఏదో చేస్తానో, మేము కూడా ఉండాలన్నాడు. ఏం చేస్తున్నాడు అయ్యా? మీ కాపులకి ఏం చేస్తున్నాడో చెప్పండి. ఇంతే, ఏముండదు. రాజకీయంలో రాకముందు అంటున్నారు, రాజకీయం వచ్చిన తర్వాత అంటారు, ఏముండదు. అది మరేంటి ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు కూడా బైకులు ఎరగొడతాం, మొక్కలు ఎరగొడతాం అంటున్నాడు. ఏంటి జగన్ ఏమి ఎరగొడతాడా? మొక్కలు ఎరగొడతాను, రబ్బ డైలాగులు చెప్తున్నాడు. బొక్కలు ఎరగొడతాడా? మరి బొక్కలు ఎక్కడుంటే అక్కడ ఎరగొట్టమానండి. జగన్మోహన్ రెడ్డి గారు బొక్కలు లేవు. బొక్కలు ఎక్కడుంటే అక్కడ ఎరగొట్టమానండి. జగన్మోహన్ రెడ్డి గారిని బొక్కలు ఎరగొట్టమంటే ఏమండి? ఇగో ఒక మాట అంటారా, ఎవడో ఎరగొట్టలేరండి. అది మటుకు జాగ్రత్త. జగన్మోహన్ రెడ్డి గారికి 2.0 చూపిస్తా 2.0 మరి చూపిస్తారండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చిన్న విషయంలో నేను తప్పు అని అంటాను. ఎందుకంటానంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతకంటే ఎక్కువ అన్నారు. ఆయన పార్టీ పెట్టిన కాడి నుంచి ఆ రౌడీ గాడు, ప్యాషనిస్టు, ఆనిస్ట్ అన్నాడు. కానీ రాజకీయంలో ఉంటాయి కదా అని ఆయన పట్టించుకోలేదు, మంచితనంగా పట్టించుకోలేదు. మంచితనంగా పట్టించుకోలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? నువ్వు మమ్మల్ని పట్టించుకోలేదు కాబట్టి మేము రెడ్ బుక్ అంటున్నారు. మరి ఆయన రెడ్ బుక్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటలు బట్టి ఈయనే బుక్ ఎడతాడండి. ఈయన బుక్ ఎడతాడు, కానీ బుక్ పెట్టను అన్నాడు. చర్యలు మటుకు తీసుకుంటాడు. ఏమంటే ఎల్లకాలం వాళ్ళు ఉండరు, దయచేసి వాళ్ళు గ్రహించాలి. వాళ్ళ ఓటుకు ఉండరండి. అందమరా అన్నిసార్లు వాళ్ళే ముఖ్యమంత్రి అయితే ఓటర్లు ఏమన్నా ఎర్రోళ్ళం కాదు కదండి. ఎర్రోళ్ళేం కాదు కదా. ఓటర్లు బట్టే ఉంటుంది, ఓటర్లే నిర్ణయిస్తారు. సార్ ఉభయ గోదావరి జిల్లాలో ఎలా ఉంటుంది అంటారు? ఏమండి ఉభయ గోదావరి జిల్లాలో ఎలక్షన్ జరిగితే ఏమైనా సరే ఈవీఎంలు పక్కన పెట్టి బ్యాలెట్తోనే అయితే 3 కాదు 100 మంది జగన్ మీదకి వచ్చినా సరే ఎవడు ఏం చేయలేడు. అది వాటర్ బ్యాలెట్ కావాలండి. ఇప్పుడు జగన్ గారు కూడా డిమాండ్ చేయాలి, నాకు ఈవీఎంలు వద్దు,
బ్యాలెట్ నాకు ముద్దని అది కూడా డిమాండ్ చేయాలి. అవసరమైతే కోర్టులకు కానీ కమిషన్కి కానీ ఎలక్షన్ కమిషన్ కానీ కూడా కాగితపూర్వకంగా అది తెలియపరచాలి.